నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుండి ఇద్దరు యువ నాయకుల మధ్య పోటీ నెలకొంది. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జానా తనయుడు జైవీర్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. తండ్రి గారు సుదీర్ఘంగా ఈ నియోజకవర్గానికి సేవలందించి అభివృద్ధి చేశారని, గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి లేదని, అభివృద్ధి కావాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు చూస్తున్నారని అంటున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డితో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. నాగార్జునసాగర్లో రసవత్తరమైన రాజకీయం చోటు చేసుకుంది. ఇద్దరు యువ నాయకుల మధ్య పోటీ నెలకొని ఉంది. ఈసారి మరి ఏ యువ నాయకుడు ఇక్కడ జెండా ఎగరేస్తాడనేది మాత్రం కొంత వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రాజకీయాలు కొత్త కాకపోవచ్చు, యాజ్ ఏ అభ్యర్థిగా మీరు కొత్త, ఎలా ఉంది పోతున్న సందర్భంలో? అపూర్వ స్పందన. జానారెడ్డి గారికి ఎప్పుడు కంచుకోటలాగా నాగార్జునసాగర్ ఉంది. అదేవిధంగా ఈసారి ఈ ఎలక్షన్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు తెలంగాణ నాగార్జునసాగర్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఓకే, 36 ఇయర్స్గా జానారెడ్డి గారు ఏం చేయలేదు. మేము జస్ట్ 2.5 ఇయర్స్ 4 ఇయర్స్లో మేము ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసినామని కూడా అవతల పార్టీ వాళ్ళు అంటారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ మతి భ్రమించినట్టున్నది, అహంకారంతో మాట్లాడుతున్నారు. ఏ విధమైన అభివృద్ధి జరిగిన నాగార్జునసాగర్లో అది కేవలం జానారెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇక్కడ వేసిన ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేసినలో వాళ్ళకి దమ్ముంటే కేసీఆర్ నియోజకవర్గంలో అన్ని కిలోమీటర్ల రోడ్డు ఉందని నిరూపించండి. ఇక్కడ ఎన్ని లిఫ్ట్లు వేసినామో అన్ని లిఫ్ట్లు కేసీఆర్ నియోజకవర్గంలో నిరూపించండి. ఇక్కడ ఎంత సాగునీరు ద్వారా ఎన్ని లక్షల ఎకరాల్లో పొలాలు వండుతున్నాయో అది కేసీఆర్ నియోజకవర్గంలో అవుతున్నాయన్నది నిరూపించండి. అప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతాను. జైవీర్కు ఈ నియోజకవర్గ ప్రజలు అసలు ఎందుకు ఓటేయాలి, అదేవిధంగా జైవీరు ఏమేం అంశాలతోటి ముందుకెళ్తున్నాడు? ముఖ్యంగా జానారెడ్డి గారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని రాజకీయంలోకి రావడం జరిగింది. వారు ఏ విధంగానైతే మా ప్రజలను సొంత కుటుంబ సభ్యులకి చూసుకొని ఏ విధంగానైతే అభివృద్ధి పదంలో నాగార్జునసాగర్ నడిపినంలో అదేవిధంగా నేను కూడా ఉంటానని వారు నమ్ముతున్నారు. యువకున్నైనా నన్ను ఇక్కడ నాగార్జునసాగర్ యువత మొత్తం నమ్ముతుంది. నాతో ర్యాలీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తప్పకుండా నాకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం నాకుంది. ఓకే, నాన్నగారి అనుభవం చాలా పెద్ద గొప్పది. ఆ అనుభవాన్ని ఎట్లా తీసుకుంటున్నావు? అదేవిధంగా జైవీర్ ప్లస్ ఏంటిది, మైనస్ ఏంటిది? తప్పకుండా నా ప్లస్ అన్నది జానారెడ్డి గారే. వారిచ్చే సూచనలు తప్పకుండా తీసుకుంటాను. రేపు దేవుని దయ వల్ల నేను ఎలక్షన్లు గెలిస్తే తప్పకుండా వారి సూచనల మేరకు, వారి విజన్ మేరకు నేను పనిచేయడం జరుగుద్ది. ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ మండలాలలో ఏమేమి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి, వాటిని తీర్చడానికి ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా జైవీర్? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలన్నీ కుంటుపడ్డాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జానారెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి, వారు కట్టిన సబ్ స్టేషన్లే ఉన్నాయి, వారు చేసిన అభివృద్ధే కనపడుతున్నది, వాళ్ళు వేసిన లిఫ్ట్లే ఉన్నాయి. ఎన్నో లిఫ్ట్లు పాడైపోయినాయి, వాటిని మరమ్మతులు కూడా చేయించలేదు. నెల్లికల్ లిఫ్ట్ అన్న పేరుతోని జనాల్ని మోసం చేసి 2 సార్లు ఓట్లు దండుకున్నారు. ఈ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది తప్పితే అభివృద్ధి మీద ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దృష్టి పెట్టలేదు. అందుకోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎక్కడైతే కుంటుపడ్డాయో వాటిని ఇమ్మీడియట్గా మేము తిరుగుతున్న క్రమంలో మేము నోటీస్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ముందుగా పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటికే 2 సార్లు చేస్తున్న సందర్భంలో వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్నాయనేది మీ దృష్టికి వచ్చింది? మీరు ఇందాక ఎన్నికలు కావచ్చు, అటువంటివి ఏమైనా ఉన్నాయి ఓవరాల్గా? ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాల పేరిట ఓట్లు దండుకునే రాజకీయం చేస్తున్నారు తప్పితే ఆ పథకాలు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకు ఒక వర్గానికి చెందుతున్నాయి తప్పితే ప్రతి ఒక్కరికి చెందట్లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఉంటే వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఈ కులం ఆ కులం అన్నది చూడలేదు. ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే దాన్ని తుంగలో తొక్కిన వైన మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు దాన్ని పెంపొందించి మరోసారి జనాలకి ఇటువంటి ఎన్నో మంచి పథకాలను తీసుకొస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఓవరాల్గా 6 గ్యారంటీస్ అనేది మనకు స్టేట్ వ్యాప్తంగా అది అమలు అవుతుంది. ఆ 6 గ్యారంటీ పథకాలతో పాటు జైవీర్ ఎక్స్క్లూజివ్గా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఏమైనా సపరేట్ ప్రణాళిక ఎంచుకున్నాడా? అది ఎట్లా జనాల్లోకి ఎట్లా తీసుకుపోతాం? తప్పకుండా నేను నోటీస్ చేసిందంటే యువతకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అన్నది కావాలి. సరే, ఇక్కడ మనకున్న పరిస్థితుల వల్ల కేవలం ఒక నాట్కో వచ్చింది, ఒక రెడ్డీస్ ల్యాబ్ వచ్చింది తప్పితే యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ ఏమన్నా చేయాలన్న ఆలోచన అయితే ఉన్నది. జానారెడ్డి గారు ఏ విధంగానైతే 35-36 ఏళ్ళుగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉండి
ఇక్కడ అనుములలో పుట్టి మీ కళ్ళ ముందు పెరిగి ఈ స్థాయి నాయకుడిగా ఎదిగినందుకు మీరు ఏ విధంగా అయితే ప్రోత్సహించారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో నన్ను ఎన్నుకుంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీకున్న సమస్యలన్నీ తీర్చుకుంటానని వారికి నేను తెలియజేసుకుంటాను. జానారెడ్డి గారి రాజకీయ అనుభవంతో పాటు ఏవైతే కాంగ్రెస్ పథకాలు 6 ఉన్నాయో ఆ 6ంటిని అమలు చేస్తూనే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఏదైతే యువత ఉన్నదో యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు జైవీర్. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజు, సుమన్ నల్గొండ జిల్లా.